హలో ఎవ్రీవన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్. సో సిడిఎస్ఈఓ 419 పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ రూల్స్ని సంబంధించిన గెజిట్ని వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ November 12th అప్లోడ్ చేశారు యాక్చువల్గా. సో ఆ రిక్రూట్మెంట్ రూల్స్ న్యూ రూల్స్ అనమాట. న్యూ రూల్స్కి ఓల్డ్ రూల్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. సో మేజర్ అప్డేట్ ఏమంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఒక దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఓకే, సో చూద్దాం. సో యాక్చువల్గా ఓల్డ్ రూల్స్ 2010లో ఇచ్చారు. ఈ ఓల్డ్ రూల్స్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఓల్డ్ రూల్స్ 2010లో ఇచ్చినవి. ఈ రూల్స్లో చూసినప్పుడు మనకి బీఫామ్ డిగ్రీతో పాటు మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమని చాలా క్లారిటీగా ఇచ్చున్నారు. 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవసరం ఉందని మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, షెడ్యూల్ సిలో కానీ, ఓకే, టెస్టింగ్లో కానీ అట్లీస్ట్ మనకి 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండేది ఇప్పుడు ఓల్డ్ రూల్స్ ప్రకారం. బట్ ఇప్పుడు మనం న్యూ రూల్స్ చూస్తే, ఓకే, సో ఈ న్యూ రూల్స్ మనకి November 11th 2025 అంటే 2 days బ్యాక్ మనకి రిలీజ్ చేశారు. ఇది గెజిట్లో పబ్లిష్ చేస్తారు యాక్చువల్గా ఈ చేంజెస్ని. ఓకే, సో ఇక్కడ మేజర్ చేంజెస్ చూడండి ఇందులో ఉంది. సీ హియర్. సో ఇక్కడ టోటల్గా మనకి 419 పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి వాళ్ళు రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే ఇచ్చారు. సో ఇది గెజిటెడ్ జాబ్ తెలిసిందే. సో ఇక్కడ మనకి పే మ్యాట్రిక్స్ ఇచ్చారు. లెవెల్ 8లో ఉంటుంది. బేసిక్ ఇక్కడ 47,600 ఉంటుంది స్టార్టింగ్. సో అరౌండ్ అది గ్రాస్ శాలరీ 90,000 ప్లస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఈస్ 30 years ఆఫ్ ఏజ్ లిమిట్. సో ఇక్కడ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే వాళ్ళకు +5 yearsని రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 30 years వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇది న్యూ రూల్స్లో మనకి. సో న్యూ రూల్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, ఓకే, అంటే బీ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఆర్ మెడిసిన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ. అంటే సింపుల్గా చెప్పాలంటే బీఫార్మా ఆర్ మెడిసిన్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్, ఓకే అని క్లియర్గా ఇచ్చారు. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయలేదు. ప్రీవియస్ రూల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు 18 months కావాలి. బట్ న్యూ రూల్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ న్యూ రూల్స్ ప్రకారం. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2024 వరకు కూడా రిక్రూట్మెంట్ రూల్స్ ఇచ్చారు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి. అందులో కూడా ఎక్స్పీరియన్స్ని మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా 25 November 11th ఇచ్చిన గెజిట్లో క్లియర్గా డ్రగ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేయడానికి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఓన్లీ బీ ఫార్మా ఉంటే చాలు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చాలామందికి యూజ్ఫుల్. ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ అంటే బీ ఫార్మా లేటెస్ట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ. దట్టు పోస్టులు కూడా 419 ఉన్నాయి కాబట్టి హ్యూజ్ రిక్రూట్మెంట్ ఇది. ఓకే, సో కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మేబీ మీకు నోటిఫికేషన్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్గా రిలీజ్ చేస్తే మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవుతుంది. ఈ ఛాన్స్ని మీరు వదులుకోవద్దు. ఓకే, సో ఇక్కడ మనకు ఒకవేళ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రొబేషన్ గురించి కూడా ఈ గెజిట్ రూల్స్లో ఇచ్చారు. ప్రొబేషన్ అంటే ఒక 2 years ప్రొబేషన్ ఉంటుంది. అంటే మనం జాయిన్ అయిన డేట్ నుంచి 2 years వరకు మనల్ని జస్ట్ లైక్ అబ్జర్వ్ చేయడం అనుకోండి. ప్లస్ మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అన్నీ చేస్తారు. ఒకవేళ మన మీద ఏదైనా కేసెస్ కానీ ఎక్సెట్రా ఏదైనా మేజర్ కేసెస్ అన్ని ఫైల్ అయ్యి ఉంటే మన మీద మనకి జాబ్లో నుంచి రిమూవ్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి అప్ టు 2 years వరకు. ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఏ కేసెస్ లేవు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మనము ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది. ఓకే, సో అది అనమాట. సో నెక్స్ట్ ప్రమోషన్ గురించి దీని గురించి మనకు అవసరం లేదు, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, సో ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.